గురుగారు, శ్రీ రమణాశ్రమ లేఖలు అనే ఈ గ్రంథాన్ని ఎవరు రచించారు? ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత ఏమిటి? సూరి నాగమ్మ గారు రమణాశ్రమంలో చేరిన తరువాత పుట్టెడు దుఃఖం అంతర్ధానమైంది. బాల్యంలోనే వివాహం అయిన తరువాత భర్తను పోగొట్టుకున్నటువంటి ఆ తల్లి ఏం చెయ్యాలో తెలియక విలవిలలాడుతున్న సమయంలో అన్నగారు రమణాశ్రమానికి వెళ్ళమంటూ సలహా ఇచ్చారు. అలా రమణాశ్రమానికి వెళ్ళి భగవాన్ రమణులను నిత్యము సేవిస్తూ వారి ఉపదేశాలను వింటూ తన దుఃఖాన్ని మరిచిపోయే ప్రయత్నం చేసింది. ఈ విషయాన్ని అన్నగారికి తెలియజేసిన తరువాత వారికి కూడా భగవాన్ రమణుల ఆశ్రమంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల వైనాన్ని, ఆ సంఘటనల యొక్క విశేషాన్ని తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది. అందుకే ప్రతిరోజు ఉత్తరం ద్వారా ఈ విషయాన్ని వివరించమంటూ అభ్యర్థించాడు. 1945లో ప్రతిరోజు లేఖను రాయటం ప్రారంభించిన సూరి నాగమ్మ గారు ఆ కార్యక్రమాన్ని కొనసాగించి 14 ఏప్రిల్ 1950 అంటే భగవాన్ రమణులు ఈ దేహంలో ఉన్నంతకాలము ప్రతినిత్యము అక్కడ జరిగే విశేషాలన్నింటినీ ఉత్తరం ద్వారా అన్నగారికి పంపించింది. మన అదృష్టం ఏమిటి అంటే ఆ తర్వాత ఆ లేఖలన్నింటినీ గ్రంథస్థం చేసి 4 భాగాలుగా ముద్రించారు. 4 భాగాలను ఒకటిగా చేసి మనకు అందజేశారు. దానిలో రమణ ఆశ్రమంలో జరిగిన సంఘటనల సమాహారం అంతా స్పష్టంగా గోచరమవుతుంది. అలా దుఃఖం ఎంతున్నా ధైర్యంగా భగవంతుణ్ణి నమ్ముకొని సజ్జన సాంగత్యంతో జీవితాన్ని గడపగలిగినట్టయితే పరిష్కారం దొరుకుతుంది అన్న సత్యము సూరి నాగమ్మ గారి శ్రీ రమణాశ్రమ లేఖలు అన్న గ్రంథాన్ని అధ్యయనం చేయటం ద్వారా మనం అవగతం చేసుకోవచ్చు. ఇలా రమణులను సేవిస్తూ ఆ రమణుల దేహ త్యాగం తరువాత కూడా వారి లక్ష్యాన్ని, బోధలను ప్రపంచానికి అందించిన సూరి నాగమ్మ గారు ఆ చింతనతోనే తన దేహాన్ని త్యాగం చేసింది.